Hi dear students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic final year ante third year 6th semester event management paper. Explain the topic. What are the key considerations in celebrity events? What are the key considerations in celebrity events? సెలబ్రిటీ ఈవెంట్స్లో పరిగణించవలసిన ముఖ్య అంశాలను వివరించండి అన్నాడు. సెలబ్రిటీస్లో ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో పరిగణించవలసిన ముఖ్య అంశాలను చర్చించండి. ఇక్కడ కీ కన్సిడర్డ్ ఇన్ సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి ఏంటంటే, ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు ఈ క్రింది అంశాలను మనం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్, సెలబ్రిటీని ఎంపిక చేయడం. అంటే వెల్ ఆర్గనైజింగ్ ఏ సెలబ్రిటీ ఈవెంట్ ది ఫాలోయింగ్ అంటే కన్సిడరేషన్ మస్ట్ బి కీప్ ఇట్ ఇన్ మైండ్. సెలబ్రిటీని ఈవెంట్లో నిర్వహించేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సింది ఏంటంటే, చూజ్ ఆఫ్ ది సెలబ్రిటీ ఎంపిక అని చెప్పాను. చూజ్ ఆఫ్ ది సెలబ్రిటీ అనేది నిర్వాహకులు అంటే ఆర్గనైజర్స్ అనవచ్చు, లేదా మేనేజ్మెంట్ అని కూడా అనవచ్చు. నిర్వాహకులు అంటే మేనేజ్మెంట్లో పనిచేసే వాళ్ళు, అంటే ఆర్గనైజర్స్. ఈ నిర్వాహకులు సెలబ్రిటీల ఎంపికలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈవెంట్లను అంటే ద ఆర్గనైజర్స్ నీడ్ టు చూస్ ద సెలబ్రిటీ విత్ డ్యూ కేర్, యాజ్ ది చూస్ ఆఫ్ వార్నింగ్ సెలబ్రిటీ కెన్ లీడ్ టు ఫెయిల్యూర్ ఆఫ్ ది ఈవెంట్స్. సెలబ్రిటీ అంటే నిర్వాహకులు సెలబ్రిటీని ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఈవెంట్కు సెలబ్రిటీలే ప్రధాన ఆకర్షణ కనుక వైఫల్యమైన విజయవంతమైన వారి వల్లనే జరుగుతుంది. అది వైఫల్యమైన కూడా విజయవంతమైన అంటే ఫెయిల్యూర్. ఓకే, ఈవెంట్కు ఒక మంచి సెలబ్రిటీ అనేది ఎంపిక జరిగితే ఎలా ఉంటుందో చూడండి. ద ఆర్గనైజర్స్ నీడ్ టు చూస్ ది సెలబ్రిటీ విత్ డ్యూ కేర్, యాజ్ ది చూస్ ఆఫ్ వార్నింగ్ సెలబ్రిటీ కెన్ లీడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఈవెంట్స్. The right choice of the celebrity could lead to first one, increasing the sale of Tic Tacs. Increases the sale of Tic Tacs, first one. Second one, increase the media profile. Third one, a long listing impressions. అంటే ఇక్కడ టికెట్లు అమ్మకం భారీగా పెరుగుతుంది. ఇంక్రీజెస్ సేల్ ఆఫ్ టిక్ టాక్స్ వల్ల, అంటే టిక్ టాక్స్ ఇక్కడ టిక్ టాక్ల వల్ల అమ్మకం అనేది భారీగా టికెట్ల వల్ల అమ్మకం అనేది భారీగా పెరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీడియా ప్రొఫైల్లో కూడా అధిక స్థాయి అనేది చేరుతుంది. మీడియాలో కూడా
ప్రొఫైల్స్లో అధిక స్థాయికి చేరడం అనేది, ఇంక్రీజ్ ద మీడియా ప్రొఫైల్ అంటే అధిక స్థాయికి చేరుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సుదీర్ఘకాల పేరు ప్రఖ్యాతులు ఈవెంట్కి వస్తాయి. ఏ లాంగ్ లిస్టింగ్ ఇంప్రెషన్స్ అంటే పేరు ప్రఖ్యాతులు అంటే ఇంప్రెషన్, గుడ్ ఇంప్రెషన్ ఆర్ బెస్ట్ ఇంప్రెషన్. సుదీర్ఘకాలం అంటే లాంగ్ టర్మ్ అనేది ఏ లాంగ్ టర్మ్ లిస్టింగ్ ఇంప్రెషన్స్. సుదీర్ఘకాల పేరు ప్రఖ్యాతులు అనేది ఈవెంట్లకు వస్తాయని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాజిటివ్ టాక్ అబౌట్ ది ఈవెంట్ అమాంగ్ పీపుల్ ఈవెంట్ ఆఫ్టర్ మెనీ డేస్. ప్రజలలో ఆ ప్రత్యేక ఈవెంట్ ఏదైతే ఉంటుందో, ప్రజల్లో ఆ ప్రత్యేక ఈవెంట్ సుదీర్ఘకాలం చెరగని ముద్ర వేస్తుంది. ఏ పాజిటివ్ టాక్ అబౌట్ ది ఈవెంట్స్ అమాంగ్ పీపుల్ ఈవెంట్ ఆఫ్టర్ మెనీ డేస్. ఇక్కడ ప్రజల్లో ఆ ప్రత్యేక ఈవెంట్స్ కావచ్చు సుదీర్ఘకాలం చెరగని ముద్ర వేస్తుంది. అలాగే ఒక సెలబ్రిటీ ఎంపిక తప్పుగా జరిగితే ఆ ఈవెంట్ ఘోర వైఫల్యానికి ఎదుర్కొన తప్పదు. ఘోర వైఫల్యం అనేది ఎదుర్కొనక తప్పదు అని చెప్పచ్చు. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెలబ్రిటీ ఈవెంట్ల ప్రధాన కారకాలు ఏంటంటే, ఈ సెలబ్రిటీ యొక్క ప్రధాన కారకాలు ఏంటంటే కీ కన్సిడరేషన్ ఇన్ సెలబ్రిటీ ఈవెంట్స్. కీ కన్సిడరేషన్ ఇన్ సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి సెలబ్రిటీని చూజ్ ఆఫ్ ది సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ ఎంపిక. సెకండ్ వన్ మచ్ ఆఫ్ సెలబ్రిటీ విత్ ది ఆబ్జెక్టివ్స్ అంటే మచ్ అంటే ఈవెంట్ ఉద్దేశంతో సెలబ్రిటీ అనుసంధానం. మచ్ ఆఫ్ ది సెలబ్రిటీ విత్ ది ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ వన్ బడ్జెట్. అలాగే మార్కెట్ ఇమేజ్ ఆఫ్ సెలబ్రిటీ యొక్క మార్కెట్ ఇమేజ్. అలాగే లక్ష్యధారిత ప్రేక్షకులు అనేది ఏంటంటే టార్గెట్ ఆడియన్స్ అని చెప్పచ్చు. టార్గెట్ ఆడియన్స్. ఇక్కడ సరైన ఎంపిక అనేది చూస్ చేసుకోవడం కదా. ఇక్కడ సరైన ఎంపిక అనేది అంటే షూట్ ఎబిలిటీ అని చెప్పచ్చు. ఫస్ట్ వన్ సెలబ్రిటీ యొక్క మార్కెట్ ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే మార్కెట్ ఇమేజ్ ఆఫ్ సెలబ్రిటీ. ఈ మార్కెట్ ఇమేజ్ ఆఫ్ సెలబ్రిటీ అనేది సెలబ్రిటీ ఎంపిక చేసినప్పుడు నిర్వాహకులు మార్కెట్ సెలబ్రిటీ ఇమేజ్ను గుర్తించవలెను. The organizers must keep in mind the image of the celebrity in the market. అంటే ఎవరైతే ఎంపిక చేస్తారో సెలబ్రిటీని ఎంపిక చేసినప్పుడు నిర్వాహకులు మార్కెట్లో సెలబ్రిటీ ఇమేజ్ను గుర్తుంచుకోవాలి. ఓకే, ఆ ఇమేజ్ ఎంతవరకు ఉంది, రేటింగ్ ఎంతవరకు ఉంది అనేది వాళ్ళ యొక్క ఇమేజ్ని గుర్తుంచుకోవాలి. సెలబ్రిటీ ఎంపిక చేసినప్పుడు సెలబ్రిటీ మార్కెట్ నిర్ణయించు అవకాశాలను అనుసరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ న్యూ ప్రొడక్ట్ ఈజ్ టు బీ లాంచ్డ్, ద ఆర్గనైజర్స్ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఏ సెలబ్రిటీ కీపింగ్ ఇన్ మైండ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. సెలబ్రిటీని ఎంపిక చేసినప్పుడు సెలబ్రిటీ యొక్క
మార్కెట్ నిర్ణయించే అంశాలను కూడా అనుసరించాలి. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సెలబ్రిటీకి మార్కెట్లలో సానుకూల ఇమేజ్ తప్పనిసరిగా ఉండాలి. సెలబ్రిటీ మస్ట్ హ్యావ్ ఎ పాజిటివ్ ఇమేజ్ ఇన్ ది మార్కెట్. ఆ సెలబ్రిటీ మీద మార్కెటింగ్లో ఒక ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ అనేది, పాజిటివ్ ఇమేజ్ ఇన్ ది మార్కెట్ హైలైట్ చేయకుండా సెలబ్రిటీని మస్ట్ బీ హ్యావ్ పాజిటివ్ ఇమేజ్ని మనం క్రియేట్ చేయాలి. ఒపీనియన్ అనేది ఉండాలి. అంటే సెలబ్రిటీలో మార్కెట్లో సానుకూల ఇమేజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెలబ్రిటీకి వ్యతిరేక ఇమేజ్ ఉన్నట్లయితే అమ్మకాలు భారీగా తగ్గుతాయి. సెలబ్రిటీకి వ్యతిరేక ఇమేజ్ ఉన్నట్లయితే అమ్మకాలు అనేది భారీగా తగ్గుతాయి. సెలబ్రిటీ విత్ బ్యాడ్ ఇమేజ్ కెన్ లీడ్ టు లో సేల్స్. ఇక్కడ ఎవరైతే కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే కొంతమంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వ్యతిరేక ఇమేజ్ ఉన్నట్లయితే, అంటే వాళ్ళు మంచి బ్యాడ్ క్వాలిటీస్ అండ్ సర్వీస్ మోటో అనేది తక్కువ, సేవా గుణం అనేది తక్కువగా ఉండడం కానీ, సెలబ్రిటీ వ్యతిరేక ఇమేజ్ ఉన్నట్లయితే అమ్మకాలు అనేవి భారీగా తగ్గుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సెలబ్రిటీ విత్ బ్యాడ్ ఇమేజ్ కెన్ లీడ్ టు లో సేల్స్ అని చెప్తున్నారు. తక్కువ సేల్స్ అనేవి ఉండడం అనేది జరుగుతున్నాయని చెప్తున్నాడు. అమ్మకాలు అనేది భారీగా అనేది తగ్గిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెలబ్రిటీ వ్యతిరేక ఇమేజ్ కంపెనీ అమ్మకాలు, ఉత్పత్తి, ఈవెంట్ విజయంపై సుదీర్ఘ ప్రభావాన్ని చూపిస్తున్నది. నెగటివ్ ఇమేజ్ ఆఫ్ సెలబ్రిటీ వుడ్ affect the company sales, product and event success in the long run as well. ఇక్కడ నెగటివ్ ఇమేజ్ ఆఫ్ సెలబ్రిటీ వుడ్ ఎఫెక్ట్ ద కంపెనీ సేల్స్, ప్రొడక్ట్, ఈవెంట్ సక్సెస్ ఇన్ ది లాంగ్ రన్ యాజ్ వెల్. ఇక్కడ సెలబ్రిటీలో ఎప్పుడైతే వ్యతిరేక ఇమేజ్ కంపెనీకి ఉంటుందో అమ్మకాలు, ఉత్పత్తి, ప్రొడక్షన్కి సంబంధించి ఈవెంట్స్పై విజయవంతమైన సుదీర్ఘ ప్రభావాన్ని అనేది చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ ఒపీనియన్ ఆఫ్ సెలబ్రిటీ, నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ సెలబ్రిటీ విల్ ఎఫెక్ట్ ది కంపెనీ సేల్స్, ప్రొడక్ట్ అండ్ ఈవెంట్ సక్సెస్ ఇన్ ది లాంగ్ రన్ యాజ్ వెల్. ఈ సెలబ్రిటీలో వ్యతిరేక కంపెనీ అమ్మకాలు, ఉత్పత్తి, ఈవెంట్స్ విజయంపై సుదీర్ఘ ప్రభావాన్ని అనేది చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ సెలబ్రిటీ ఎంపిక అనేది ఎలా ఉంటుందంటే ఈ సెలబ్రిటీ ప్రస్తుత భవిష్యత్ ఇమేజ్లను కూడా ఊహించి పరిగణలోనికి తీసుకోవాలి. అంటే నాట్ ఓన్లీ కరెక్ట్ ఇమేజ్ of the celebrity but also the future prospects of celebrities image must be considered. సెలబ్రిటీని ఎంపికలో సెలబ్రిటీ యొక్క ప్రస్తుత భవిష్యత్తును ఇమేజ్ను కూడా ఊహించాలని చెప్పడం జరుగుతుంది. అంటే నాట్ ఓన్లీ కరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ది సెలబ్రిటీ బట్ ఆల్సో ది ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సెలబ్రిటీ ఇమేజెస్ మస్ట్ బీ కన్సిడర్డ్. అంటే ఆ సెలబ్రిటీ ఎంపిక చేసిన భవిష్యత్తు అంటే ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఫ్యూచర్ని ఎస్టిమేషన్ ఆఫ్ ది సెలబ్రిటీ ఇమేజెస్ అంటే ఊహించి భవిష్యత్తును కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తును కూడా ఊహించి పరిగణలోనికి అనేది కన్సిడర్ చేసిన తర్వాత పరిగణలోనికి తీసుకోవడం అనేది జరగాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెలబ్రిటీల అవంచిత అనువ్యూహ ప్రతిచర్యల వలన మరియు వివాదాస్పద అంశాలలో ఉన్న వ్యక్తుల సెలబ్రిటీల నుంచి తప్పించుకోవాలి.
ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో అవాంఛితమైన అనువ్యూహ ప్రతిచర్యల వలన వారు వివాదాస్పద అంశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో సెలబ్రిటీల నుంచి తప్పించుకోవాలి. ద సెలబ్రిటీస్ విత్ అన్ప్రెడిక్టబుల్ recreation and who remain the controversies must be avoided చేయడం వల్ల ది సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో అన్ప్రెడిక్టబుల్ రియాక్షన్స్ కావచ్చు అండ్ హూ రిమైన్ కాంట్రవర్సీస్ కావచ్చు మస్ట్ బి అవాయిడ్ చేయడం కావచ్చు, వాళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది జరగాలి. ఓకే, నెక్స్ట్ వన్ సెలబ్రిటీస్ ఈవెంట్ ఉద్దేశంతో అనుసంధానం. మచ్ ఆఫ్ సెలబ్రిటీ విత్ ది ఆబ్జెక్టివ్. ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో నిర్వాహకులు సెలబ్రిటీని ఎంపిక చేసే ముందు సెలబ్రిటీలను ఎంపిక చేసే ముందే ఈవెంట్స్ ఉద్దేశాన్ని ఆబ్జెక్టివ్స్ని సెలబ్రిటీని సమాధానం చేయకపోతే ఈవెంట్కి వచ్చిన ప్రేక్షకుల దృష్టి అంతా సెలబ్రిటీపై కేంద్రీకరించబడినట్లయితే ఈవెంట్ ఆహ్వానించిన సెలబ్రిటీల వలన ఆహ్వానించిన ప్రయోజనాన్ని సంస్థ నిర్వాహకులు పొందలేరు. The organizers should be also think about the objective of the event. Sometimes the focus of audience shift entirely towards the celebrity and the objective with which events was organized becomes secondary. ఓకే, సెలబ్రిటీ పైనే ప్రేక్షకులు ప్రథమ ప్రాధాన్యం ఈవెంట్పై ద్వితీయ ప్రాధాన్యంగా మారిపోతాయి. There should be a full between image of celebrity and the image that organizers wants to portray. ఈ సెలబ్రిటీస్ ప్రేక్షకుల ప్రథమ ప్రాధాన్యం ఈవెంట్పై ద్వితీయ ప్రాధాన్యం పొందుతారు, ఆర్ ప్రైమరీ ఆర్ సెకండరీ. ఈవెంట్ ఆశయం పక్కకి తొలగిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లక్ష్య ఆధారిత ప్రేక్షకులు, టార్గెట్ ఆడియన్స్. లక్ష్య ఆధారిత ప్రేక్షకులు ఎవరంటే టార్గెట్ ఆడియన్స్. ద సెలబ్రిటీ ఎంపిక ప్రేక్షకులకు అంచనాలను, మనోభావాలు, వారి ఆశయాలను ప్రభావితం చేస్తాయి. అంటే సెలబ్రిటీ ప్రేక్షకులు ఏం చేస్తారంటే ద సెలెక్షన్ ఆఫ్ సెలబ్రిటీ ఈజ్ ఆల్సో affected by the type of audience that are going to attend the events. ఈ సెలబ్రిటీల ఎంపికను ప్రేక్షకులు అంచనా, మనోభావాలు, వారి ఆశయాలను ప్రభావితం చేస్తాయి. వాళ్ళ గోల్స్ ఏవైతే ఉంటాయో అటెండ్ ఈవెంట్స్ అంటే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ గోయింగ్ అటెండ్ ది ఈవెంట్స్, the target audience must be keep it in mind. The celebrity must best should their experience and requirement. అంటే ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే సెలబ్రిటీ ఎంపికను ప్రేక్షకులు అంచనా, మనోభావాలు అనేవి వారి ఆశయాలు ప్రభావితం చేస్తాయి. కనుక ప్రేక్షకుల లక్ష్యాన్ని తగిన సెలబ్రిటీను ఎంపిక జరపాలి. అప్పుడు సెలబ్రిటీ ప్రేక్షకుల మధ్య అవినాభావన సంబంధం ఏర్పడదు. అంటే ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే ద అవుట్పుట్ అంటే ఇక్కడ మస్ట్ బీ కీప్ ఇట్ ఇన్ మైండ్, సెలబ్రిటీ మస్ట్ బెస్ట్ షుడ్ దేర్
expectations and requirements. నెక్స్ట్ వన్ బడ్జెట్. బడ్జెట్ వచ్చేసరికి సెలబ్రిటీ ఎంపికలో వీరి పారితోషికం అధికంగా ఉంటుంది. The organizers have to keep in the mind the budget plan for the events. వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అంటే బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది ఆ ఈవెంట్కి తగ్గ బడ్జెట్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకునే వాళ్ళు ఆ బడ్జెట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సెలబ్రిటీ ఎంపిక వారి పారితోషికం అధికంగా ఉంటుంది. సెలబ్రిటీని ఆహ్వానించినప్పుడు నిర్వాహకులు ఈవెంట్ బడ్జెట్ దృష్టిలో తప్పక ఉంచుకొని వారి ఈవెంట్ ఎంపిక చేయాలి. బడ్జెట్ ప్రకారం అంటే ఇక్కడ వాళ్ళని ఎంపిక చేయాలనేది చెప్పడం జరుగుతుంది. జనరలీ ద సెలబ్రిటీ ఈవెంట్స్ డిమాండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ జనరల్గా ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్కి. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లార్జ్ ఫండ్స్ని వాళ్ళు ఆశించడం అనేది జరుగుతుంది. నిర్వాహకులు ఈవెంట్ దృష్టిలో తప్పక ఉంచుకొని ఆ ఎంపిక చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బడ్జెట్ ప్రకారం ఈవెంట్ నిర్వాహకులను సెలబ్రిటీని ఎంపిక చేస్తే దాని ప్రతిఫలం తప్పక ఈవెంట్ విజయవంతం అవుతుందనే ఈ సెలబ్రిటీ ఎంపిక చేయడం ఉత్తమం అని చెప్పచ్చు. సెలబ్రిటీని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, జనరల్లీ ద సెలబ్రిటీ ఈవెంట్స్ డిమాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఫండ్స్ but the output of the events can be result in large in followers as well as. ఓకే, మరి సరైన ఎంపిక అనేది సూటబిలిటీ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైట్ ఏ పర్సన్ రైట్ ఏ జాబ్. ఆ వ్యక్తి దానికి తగిన వాడా కాదనేది రైట్ ఏ పర్సన్ రైట్ ఏ జాబ్ అంటూ. ఇక్కడ సూటబిలిటీ అనేది సరైన ఎంపిక. ఈ సెలబ్రిటీ ఎంపిక చేసినప్పుడు అవసరమైన అంటే ఈ సెలబ్రిటీని ఎంపిక చేసినప్పుడు సందర్భానుసారంగా మాట్లాడగలిగే వారికి ఎంచుకోవాలి. ద సెలబ్రిటీ ఈవెంట్ వెన్యూ అండ్ ది అరేంజ్మెంట్స్ మస్ట్ బి మ్యాచింగ్. ద celebrities are expected to have the qualities of trustworthiness, attractiveness, experts, likability. It is సందర్భానుసారంగా వారు మాట్లాడగలిగే వారికి ఎంచుకోవాలి. ఎందుకనగా ప్రేక్షకులు ఈవెంట్కి వచ్చిన సెలబ్రిటీలని వారి మనోభావాల్ని ప్రేక్షకులు పంచుకోవాలని ప్రేక్షకులు అనేవాళ్ళు ఆపేక్షను ఆకాంక్షిస్తారు. సానుకూలంగా సెలబ్రిటీ స్పందించగలిగితే ఈవెంట్ విజయవంతమగును. లేకపోతే ప్రేక్షకులు నిరాశ నిస్పృహ చెంది త్వరగా నిష్క్రమించే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా ఈవెంట్ ఘోర వైఫల్యం అనేది చెందుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ audience and organizers expects the celebrity to speak in events. It must be keep it in mind that it is not necessary that every famous person will be a good speaker as well. Therefore, selection of the celebrity is challenging task of the organizers. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ సెలబ్రిటీ ఈవెంట్ని నిర్వచించి వీటి యొక్క లాభ నష్టాలను వివరించండి అంటున్నాడు. అంటే
Different celebrity events explain the advantages and disadvantages of celebrity events. Different celebrity explain ప్రాఫిట్ అంటే లాభ నష్టాలు అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ప్రయోజనాలు లోపాలను కూడా అనొచ్చు లేదా లాభ నష్టాలను కూడా అనొచ్చు. ఇక్కడ ప్రకటనలు ఏవైతే ఉంటాయో ప్రకటనలు మరియు ప్రచార మార్కెటింగ్ వ్యూహాలు ఏవైతే ఉంటాయో సెలబ్రిటీ ఈవెంట్స్ అని అంటారు. సెలబ్రిటీ ఈవెంట్స్ ఆర్ జనరలీ కన్సిడర్డ్ యాజ్ అడ్వర్టైజింగ్ అండ్ కంపెనీయింగ్ ఆర్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పచ్చు. ఇవి వ్యాపారేతర మరియు లాభరహిత సంస్థలు. దిస్ ఈజ్ ఈవెంట్స్ ఆర్ జనరలీ ఆర్గనైజ్డ్ బై బ్రాండ్ కంపెనీస్ ఆన్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్. ఇవి వ్యాపారేతర మరియు లాభరహిత సంస్థలు, వాణిజ్య సంస్థలు, బ్రాండ్ కంపెనీలు ఈవెంట్లను నిర్వహిస్తాయి. ముఖ్యంగా వీటిలో ప్రధాన ఆకర్షణ సెలబ్రిటీల క్రీడలు, రాజకీయ వినోద రంగాల్లో రాణించిన ప్రముఖ వ్యక్తుల హోదా పేరును ఆర్జించడానికి సెలబ్రిటీలుగా విశిష్ట వ్యక్తులుగా పరిగణించారు. ఓకే, ద అట్రాక్షన్ ఆఫ్ ది సెలబ్రిటీస్ events is the celebrity how is generally a well-known person, the people who have a successful career in supports, entertainments and policies. It is carry celebrity status. ఇక్కడ ముఖ్యంగా వీరి ప్రధాన ఆకర్షణ సెలబ్రిటీలు క్రీడలు, రాజకీయ వినోదాలు రాణించిన ప్రముఖ హోదాల్లో కూడా వీరు పేరును ఆర్జించడానికి సెలబ్రిటీలుగా విశిష్ట వ్యక్తులుగా పరిగణిస్తారు. వివిధ ఉత్పత్తులు, ఫ్యాషన్ షో, పర్యావరణ లేదా సాంఘిక కారణాలు మొదలైనవి. ఓకే, ఇక్కడ ఏవైతే ఉంటాయో the social status of celebrity is used to promote product, services, fashions and events, raising awareness and any idea environmental or social causes. ఈ పర్యవేక్షణ అనేది ఉత్పత్తి కారకాలు అంటే సెలబ్రిటీ ప్రత్యేక ఆకర్షణ కోసం వివిధ సంస్థలు ఉపయోగించుకుంటూ వారి నూతన ఉత్పత్తులు, నూతన సేవలు, ప్రచార వ్యూహాలలో వివిధ ప్రేక్షకులను అలంకరించుటకు ఉపయోగిస్తారు. ఆధునిక వ్యాపారంలో సెలబ్రిటీల పేరు ప్రఖ్యాతలు సంఘంలో వారికి గల హోదాను ఉపయోగించుకొని అధిక లాభార్జన చేస్తున్నారు. ఓకే, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ది సెలబ్రిటీ హెల్ప్స్ ద ఆర్గనైజర్స్ అటైన్ డిస్క్రైబ్డ్ రిజల్ట్. పాజిటివ్ ఇమేజ్ ఆఫ్ సెలబ్రిటీ carries the positive image product or idea to the participants of events will organized supports, entertainments, celebrities or invested and their social status helps in promoting the product and services. ప్రయోజనాలు, లాభాలు. ఈ ప్రయోజనాలు, లాభాలు అనేవి ఏంటంటే అడ్వాంటేజెస్. సెలబ్రిటీ ఈవెంట్ల వలన మనకి అడ్వాంటేజెస్ అనేవి పొందవచ్చు. సెలబ్రిటీ ఈవెంట్స్ ఆఫ్టర్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, సెలబ్రిటీ ఈవెంట్స్ హెల్పింగ్ బడ్జెట్స్. సెలబ్రిటీ ఈవెంట్ ఉత్పత్తి సేవలకు
దీర్ఘకాలిక బ్రాండ్ ఇమేజ్ అనేది లాంగ్ టర్మ్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఏర్పరుస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీ ఈవెంట్స్ హెల్ప్ ఇన్ బడ్జెటింగ్ లాంగ్ టర్మ్ బ్రాండ్. సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి helps in budgets long term brand image for the products and services. Second one, celebrity event విజయవంతంగా నిర్వహించబడితే ఈవెంట్కు ఇచ్చిన ఈ ఎబిలిటీ ఎక్కడైతే చూస్తామో వినియోగదానికి ప్రత్యేక ఈవెంట్ బ్రాండ్ ఇమేజ్ను ఉత్పత్తి సేవలు గుర్తుంచుకోవచ్చు. ఈ తరహా బ్రాండ్ను ఇమేజ్ ఉత్పత్తి డిమాండ్ సేవలను భవనాలకు కానీ మంచి పెరుగుదలను కలుగజేస్తాయి. అంటే ఎఫెక్టివ్లీ ఆర్గనైజ్డ్ సెలబ్రిటీ ఈవెంట్స్ పొజిషన్ ది బ్రాండ్ in the minds of customers in such as a way that they remember the product as well as even whenever they see the celebrity, it results in increased demand for the product and service idea. థర్డ్ వన్ వచ్చేసరికి ఈవెంట్ నిర్వాహకులను వారి ప్రత్యర్థుల నుంచి విభిన్న కోణంలో ఆవిష్కరించి భిన్నంగా స్థానాన్ని కల్పిస్తాయి. అందువలన సెలబ్రిటీ ఈవెంట్ ప్రత్యర్థుల లాభాన్ని పొందుటకు కొనసాగించుటకు ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఈవెంట్స్ differentiated the organizers from their competitors. Therefore, a celebrity events help in gaining and strengthening competitive advantages. This is even differentiated organizations. అంటే differentiated organizations అంటే వివిధ రకాల సంస్థలు ఏవైతే ఉంటాయో ఫ్రమ్ దేర్ కాంపిటేటర్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్గనైజేషన్స్ మధ్య సంస్థల మధ్య కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దేర్ఫోర్ సెలబ్రిటీ ఈవెంట్స్ హెల్ప్స్ ఇన్ గెయినింగ్ అండ్ staying competitive advantages. ఈ ఈవెంట్ సంస్థలు ఉత్పత్తుల కొనుగోలు చేయుటకు ఈ ఈవెంట్స్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఉత్పత్తులు అలాగే కొనుగోలు చేయుటకు కొనుగోలుదారులను ప్రేరేపించి శక్తివంత కొనుగోలుదారులను వినియోగదారులుగా మార్చుతారు. ఇక్కడ దిస్ ఈజ్ ఈవెంట్స్ pursued the potential buyers and make the customers more passionate to buy the organizational product. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఈ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఈవెంట్స్ ఉత్పత్తుల యొక్క సానుకూల లక్షణాలను లాభాలు భవనాలపై దృష్టి కేంద్రీకరించి వినియోగదారుల ప్రేక్షకులకు కావలసిన సమాచారాన్ని లభించేలా సేకరిస్తాయి. ఈవెంట్ ఉత్పత్తుల యొక్క సానుకూల లక్షణాలు లాభాలు భవనాలపై దృష్టి కేంద్రీకరించిన వినియోగదారులు ఎవరైతే ఉంటారో ప్రేక్షకులకు కావలసిన సమాచారాన్ని లభించేలా సేకరిస్తాయి. ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఈవెంట్స్ focus on the positive features and benefits of the product or idea and also supply the relevant information to the participants. అంటే ద ఈవెంట్ ఫోకస్ ఈవెంట్ ఉత్పత్తి యొక్క సానుకూలత లక్షణాలు అనేవి ద ఈవెంట్ ఫోకస్ ఆన్ ది పాజిటివ్ ఫీచర్స్
and benefits of the product or ideas, also supply and relevant information to the participants అని కూడా చెప్పచ్చు. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. మరి డిసడ్వాంటేజెస్, పరిమితులు, వాటి యొక్క నష్టాలు ఏంటంటే డిసడ్వాంటేజెస్, లిమిటేషన్స్ అండ్ డిసడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. సెలబ్రిటీ ఈవెంట్స్ లిమిటేషన్స్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ని ఎలా ఎదుర్కొంటాం మనం? సెలబ్రిటీ ఈవెంట్స్ సఫర్ ఫ్రమ్ ఫాలోయింగ్ లిమిటేషన్స్. సెలబ్రిటీ ఈవెంట్స్ సఫర్ ఫ్రమ్ ఫాలోయింగ్ లిమిటేషన్స్. ఫస్ట్ వన్, ఒక ఈవెంట్ సెలబ్రిటీ ఎంపిక చాలా సంక్లిష్టమైనది. ఎందుకనగా ఇంచుమించుగా ప్రతి సెలబ్రిటీపై మీడియా దృష్టి కేంద్రీకరించబడుతుంది. కనుక సెలబ్రిటీ అంటే మీడియా ముందు ఉంటుంది. సెలబ్రిటీ ప్రభావం అనేది ఈవెంట్పై ప్రతికూలం అనుకూలం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ సెలబ్రిటీ ఆర్ కాన్స్టెంట్లీ రిసీవ్డ్ అండ్ noticed by media. There are always risks involved of selecting a celebrity for the event. సెకండ్ వన్ వచ్చేసరికి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు చాలా విశాలవంతంగా ఉంటాయి. వీరు ఈ హోదా రావడానికి గతంలో నేర కుంభకోణాలు, చరిత్ర కలిగిన వ్యక్తులతో సావాహం, ప్రత్యక్ష పాత్ర కొన్ని సందర్భాల్లో పోషించి ఉండొచ్చు. అది తప్పనిసరిగా ఉత్పత్తులపై భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం తప్పనిసరిగా ఉంటాయి. అంటే సెలబ్రిటీస్ లీవ్ హై ప్రొఫైల్ లీవ్. దే జనరలీ stack up in scandals and crimes which can negatively affect the future of the products. వాళ్ళు కొన్ని నెగిటివ్ రోల్స్ అనేది నెగిటివ్గా వాళ్ళు రాంగ్ వేలో కొన్ని లైఫ్ అనేది లీడ్ చేసి ఉండవచ్చు. భవిష్యత్తులో వాళ్ళకి ప్రతికూలంగా అనుకూలంగా ప్రతికూల ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని చెప్పచ్చు. మరి కొన్ని సందర్భాల్లో ఈవెంట్స్లకు వచ్చిన సెలబ్రిటీస్ ప్రజల్లో బాగా పాపులారిటీ ఉంటే ఈవెంట్లపై దృష్టి కాకుండా సెలబ్రిటీలపైకి మరలుతుంది. కనుక ఈవెంట్ ఆశయం ఆటోమేటిక్గా పక్కదోవ పడుతుంది. కనుక సెలబ్రిటీ వ్యక్తిగత ఇమేజ్ ఈవెంట్ భావనను ఎల్లప్పుడూ దెబ్బతీయకుండా ఉండేలాగా నిర్వాహకులు ఉండాలి. Sometimes main focus shifts from the objectives of the events to the celebrity. The organizers must make sure that the objectives of organizing the events must not suffer. Next one, కొన్ని సందర్భాలలో ఈవెంట్లకు సెలబ్రిటీలు ఒక వృత్తి కంటే ఎక్కువగా ప్రచారం ప్రారంభించాలి. కనుక సెలబ్రిటీ ఎంపికపైనే ఈవెంట్ విజయం ఆధారపడి ఉంటుంది. Sometimes a celebrity promotes more than one product or idea which may be negatively affected success of the events. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ సెలబ్రిటీ ఎల్లప్పుడూ సమపాలన చేయరు. వారు చెప్పిన సమయం, వచ్చే సమయం ఒకేలా ఉండదు. అంటే ఒప్పందం ప్రకారం సెలబ్రిటీలను పాల్గొనేలా చేయడం వాస్తవ సమస్య. ఇక్కడ ద సెలబ్రిటీస్ కమ్స్ అండ్ లీవ్ ఎట్ దేర్ ఓన్ విష్. Contacting them may be a real challenges.
డిఫైన్ సెలబ్రిటీ ఈవెంట్స్, ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, దాని యొక్క లాభము దాని యొక్క నష్టము గురించి మనం చెప్పుకున్నాం. ఓకే.